అధికారంలో ఉన్నప్పుడు నేతలు చేసిన అవినీతి అక్రమాలు దందాలతోనే గత ఎన్నికల్లో వైసీపీ భ్రష్టు పట్టుకుపోయింది. ఘోర పరాజయం తర్వాత కూడా వారు గుణపాఠం నేర్చుకోవడం లేదు. పాత పద్ధతుల్నే ఫాలో అవుతున్నారన్న విమర్శలున్నాయి. మాఫియాతో చేతులు కలిపి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. పవర్లో ఉన్నప్పుడు కుమ్ములాడుకున్న నేతలు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు పద్ధతి మార్చుకోలేదు. చీటికి మాటికి గొడవలతో పార్టీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారుతోందని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న దందాలేంటి? కేడర్ ఫిర్యాదుతో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? వాచ్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతల తీరు మారటం లేదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్నా జేబులు నింపుకోవటమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అంటారు. పవర్లో ఉన్నప్పుడు అవినీతి అక్రమాల్లో ఆరుతేరిన నేతలు ఇప్పుడు మాఫియాతో చేతులు కలిపి తమ లక్ష్యాన్ని సాధించుకునే పనిలో ఉన్నారట. ఇసుక, మట్టి, గ్రావెల్, లిక్కర్ దందాలతో జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలతో కుమ్మక్కై తమ పబ్బం గడుపుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటాన్ని పక్కన పడేశారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ నేతల వ్యవహారాలపై అధినాయకత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలతో కలిసి దోపిడీ చేసే విష సంస్కృతి కథల్లో లేదని అంటారు. ఇక జిల్లా వైసీపీలో ఎన్నికల ముందు నుంచి ఉన్న విభేదాలు, ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఓటమి తర్వాత కూడా నేతలు గుణపాఠం నేర్చుకోలేదు. పార్టీలోని పరిణామాలు కేడర్కు మింగుడు పట్టలేదు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మధ్య మొదటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్ మధ్య ఆధిపత్య పోరు ఇటీవల తెరపైకి వచ్చింది. కొంతకాలానికి వీరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందటంతో స్పందించని అధినాయకత్వం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని సమాచారం. ఆవులు పొడుచుకుంటే మధ్యలో దూడలు బలైనట్టు నేతల కుమ్ములాటల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. మరోవైపు వైసీపీ పరిశీలకుడు గురుమూర్తి రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ భేటీకి అందరూ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. కానీ రాజమండ్రి సిటీ ఫ్యాన్ పార్టీ సమన్వయకర్త మార్గాని భరత్ మాత్రం డుమ్మా కొట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఉన్న గొడవలతోనే మార్గాని భరత్ పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారని అంటారు. నేతల విభేదాలతో జిల్లాలో ఫ్యాన్ పార్టీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే భవిష్యత్తులోనూ వైసీపీ కోలుకునే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దాలని కేడర్ కోరుతోంది. ఫ్యాన్ పార్టీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.